హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 2022కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కట్ ఆఫ్లు అయితే చూద్దాం. హైకోర్టు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో అది 2022 సంవత్సరంలో ఎంత కట్ ఆఫ్ అనేది ఫైనల్ సెలక్షన్ అయింది కేటగిరీ వైజ్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇదేంటంటే ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంచెమైనా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే మనం 80 మార్క్స్కి కట్ ఆఫ్ ఒక 50 ఉంటుంది, 55 ఉంటుందని ఒక డైలమాలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో న్యూగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది బెనిఫిట్. సో ఆల్రెడీ 22లో ఎవరైతే రాశారో వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. సో ఈ వీడియో మీకోసం కొంచెం అవగాహన కోసమే అండి. సో ఇది రాబోయే వాటికి ఇలాగే ఉంటుందని చెప్పలేము. పేపర్ డిఫరెన్స్ బట్టి, పేపర్ యొక్క టఫ్నెస్ని బట్టి కూడా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ డిస్ట్రిక్ట్ వైజ్గా మనం జూనియర్ అసిస్టెంట్ కట్ ఆఫ్ అయితే చూద్దాము. సో ఫస్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్ అండి. అనంతపురం డిస్ట్రిక్ట్ వచ్చేసరికి ఓసీ జనరల్లో 18 పోస్టులు ఉంటే అందులో ఉమెన్కి 9 ఉమెన్కి కేటగిరీ చేశారు. సో 18 పోస్టులో 9. హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 57.57 అండి. సో మనకి తెలుసుగా జూనియర్ అసిస్టెంట్కి 80 మార్క్స్ అనేది టోటల్ మార్క్స్. ఎగ్జామ్స్ అనేది నెంబర్ ఆఫ్ స్లాట్లో జరుగుతుంది, దానికి నార్మలైజేషన్ చేస్తారు. ఆ నార్మలైజేషన్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 77.57. నెక్స్ట్ ఆ తర్వాత లోయెస్ట్ మార్క్స్ అనేది చూద్దాము. లోయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి ఓసీ జనరల్ వచ్చేసి 67.46 అండి, ఓసీ జనరల్. అండ్ ఓసీ ఉమెన్, ఈ ఉమెన్ ఉన్నాయి కదండి, అందులో హైయెస్ట్ మార్క్స్ ఈక్వల్. ఓసీ జనరల్లో లోయెస్ట్ మార్క్స్, అలాగే ఓసీ ఉమెన్ వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ కొంచెం ఈక్వల్గా ఉన్నాయి చూడండి. సో 67.32 అండ్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 63.33. సో దీన్ని బట్టి మనం ఇది అప్పుడు 18 పోస్టులు ఉన్నప్పుడు, అందులో 9 ఉమెన్కి ఉన్నప్పుడు తెలుసుకుంది. ఇప్పుడు ఈ పోస్ట్ తగ్గాయి కాబట్టి కట్ ఆఫ్ దాదాపుగా అన్నట్టు 75 ఆస్పాస్ ఈ సంవత్సరం ఉండే ఛాన్స్ ఉన్నాయి. పేపర్ ఎలాగున్నా కూడా ఓన్లీ అర్థమెటిక్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ కాబట్టి, అర్థమెటిక్ రీజనింగ్ లేదు, జనరల్ స్టడీస్ ఒకటే కాబట్టి కట్ ఆఫ్ ఈ రేంజ్లో ఉండొచ్చు అనుకుంటున్నాం. ఎలా ఇచ్చిన పేపర్ కూడా 70 అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేది ఒక ఐడియా. నెక్స్ట్ ఇంకా మనం ఎక్స్ సర్వీస్ మెన్, అది 2 పోస్టులు ఉంటే వాళ్ళకి కట్ ఆఫ్ ఎలాగో అనేది ఇక్కడ చూడొచ్చు. సో 63 రఫ్గా అండ్ 56 మేల్ ఓసీ కట్ ఆఫ్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది కొంచెం తక్కువే ఉండే ఛాన్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 6 పోస్టులు ఉంటే 1 పోస్ట్ ఉమెన్ కేటాయించారండి. సో అవుట్ ఆఫ్ 6 పోస్ట్ 1 పోస్ట్ ఫర్ ఉమెన్. సో ఉమెన్ కట్ ఆఫ్ ఎంత అండి? 62.57. మొత్తం 6 పోస్టులు ఉంటే ఈడబ్ల్యూఎస్ జనరల్ 5, ఉమెన్ 1. సో ఇది హైయెస్ట్ మార్క్స్ 67.32 మనం ఇక్కడ చూడొచ్చు. లోయెస్ట్ మార్క్స్ 65.10. జనరల్, అది మేల్ అనకూడదు, జనరల్ అనాలి. అందులో ఫీమేల్ కూడా ఆ మార్క్స్ వస్తే ఈ ఆస్పాస్లో వస్తే మార్క్స్ అందులో కట్ ఆఫ్ అయిపోతారు. ఫీమేల్ వచ్చేసరికి ఇది ఎక్స్క్లూజివ్లీ ఫీమేల్కి అలాట్ చేసిన పోస్ట్ కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఉమెనే ఉంటారు. సో 62.52 మార్క్స్. నెక్స్ట్ బీసీఏకి 3 పోస్ట్ అలాట్ చేశారు, ఇందులో 1 ఉమెన్. సో వాళ్ళకి 65.06 మార్క్స్ అండ్ విమెన్కి వచ్చేసరికి 58.08. సో 2 పోస్టులు ఉమెన్ జనరల్ అండ్ 1 పోస్ట్ ఉమెన్కి. నెక్స్ట్ బీసీబీ చూడొచ్చు మనం ఇక్కడ. బీసీబీకి 4 పోస్టులు ఉంటే 1 ఉమెన్ కేటాయించారు. సో 67, 66.32, 64. సో 64 కట్ ఆఫ్కి ఫైనల్ సెలక్షన్ అయిపోయింది. అండ్ ఉమెన్కి 61. బీసీడీ సేమ్ అలాగే అండి, బీసీడీ కూడా. సో 68 ఎక్కడ తగ్గట్లా. ఈవెన్ వి కన్సిడర్ విమెన్, ఇక్కడ చూడండి, ఇక్కడ బీసీడీలో 1 ఉమెన్కి
జనరల్ కట్ ఆఫ్ రావడం చేత 61.90 రావడం చేత తను జనరల్గానే వెళ్ళిపోయింది. ఇంకా ఉమెన్కి ఒక పోస్ట్ ఉంటే ఇది ఉమెన్కి 61.17 మార్క్స్కి కేటాయించారు. నెక్స్ట్ బీసీఈ ఒక పోస్టే ఉందండి, వాళ్ళకి జనరల్ అది, సో అది 64.60 మార్క్స్. నెక్స్ట్ ఎస్సీకి మనం చూస్తే 3 పోస్టులు ఉమెన్కి కేటాయించారు, అందులో హైయెస్ట్ 66.25. సో చూడండి, అవుట్ ఆఫ్ 80 66.25 మార్క్స్ ఆఫ్టర్ నార్మలైజేషన్ ఈజ్ ద హైయెస్ట్ కట్ ఆఫ్. అండ్ అదే మెయిల్లో లోయెస్ట్ కట్ ఆఫ్ 63.01. సో ఇక నాన్ లోకల్ కూడా తీసుకున్నారు, మరి అది ఎలా జరిగిందో తెలియదు మనకి కరెక్ట్గా. సో నాన్ లోకల్ ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళకు కూడా హైయెస్ట్ స్కోర్ ఆ రీజియన్లో వస్తే కన్సిడర్ చేశారు 63.01. అండ్ ఉమెన్కి 3 పోస్టులు ఉంటే 61 నుంచి 67 అయిపోయింది. తర్వాత అండి, సో ఎస్టీకి 3 పోస్టులు ఉంటే 67, 62 అయిపోయాయి. ఇందులో విమెన్కి సపరేట్గా ఏం లేదు కాబట్టి మొత్తం జనరల్కే సరిపోయింది. నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్ చూద్దామండి. చిత్తూరు డిస్టిక్లో మొత్తం ఓసీకి 20 పోస్టులు కేటాయించారు, 20 పోస్ట్. చిత్తూరు డిస్టిక్ మొత్తం 20 పోస్టుల్లో 8 ఉమెన్, ఇక్కడ ప్రింట్ పడలేదు, 8 ఉమెన్ కేటాయించారు. సో ఇందులో మనం చూస్తే ఇది కూడా 77.57, సో 2 హైయెస్ట్ మార్క్స్ డిస్టిక్లో. చాలా హైయెస్ట్ 80కి 77 అంటే చాలా ఎక్కువ అండి. సో అది అలాగే లీస్ట్ మార్క్స్ చూస్తే మనం లీస్ట్ ఓసీ జనరల్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చారు. సో వాళ్ళు హైయెస్ట్ మార్క్స్ కన్సిడర్ అయింది కాబట్టి దాంట్లో వచ్చినా కూడా 67.37. సో 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంది చూడండి, మీరు గమనించండి. టాప్ 1కి 77, ఇంకా లాస్ట్ 12th పర్సన్కి 67. సో ఆ రేంజ్లో 10 మార్క్స్ డిఫరెన్స్ వచ్చినా కూడా పోస్ట్ వచ్చింది. అండ్ ఉమెన్కి కామన్ 67 నుంచి స్టార్ట్ అయ్యి 63కి ఫిల్ అయిపోయింది. సో 8 పోస్ట్స్ ఉన్నాయి కదా, సరిపోయింది. సో సారీ, ఇక్కడ ఫీమేల్ కూడా హైయెస్ట్ మార్క్స్ రావడం వల్ల బెనిఫిట్ అయింది. ఇక్కడ 67 పాయింట్, ఇక్కడ దాకా జనరల్ కట్ ఆఫ్ అయింది, ఆ తర్వాత ఫీమేల్ కట్ ఆఫ్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 6 పోస్టులు ఉంటే 66.20 కట్ ఆఫ్. అండ్ లీస్ట్ మార్క్స్ వచ్చేసరికి ఉమెన్కి 2 కేటాయించారు. సో 2లో 66.20 అండ్ 60. అండ్ బీసీఏ మీరు ఇక్కడ చూడొచ్చు 64 అండ్ 63. బీసీబీ కూడా 8 పోస్టులో 2 ఉమెన్ కేటాయించారు, 65. అండ్ లాస్ట్ వచ్చేసి 58. బీసీసీ 1 పోస్ట్ ఉంటే అది జనరల్ 66కి. బీసీడీ ఇది ఒకసారి చూడొచ్చు, బీసీఈ కూడా 64, 55 ఫీమేల్కి. ఎస్సీకి 12 పోస్ట్ ఉంటే 4 ఉమెన్ కేటాయించారు, వీళ్ళకి కూడా 66 ఆ రేంజ్లో వచ్చింది, 66. అండ్ ఫీమేల్ లీస్ట్ వచ్చేసరికి 57. ఎస్టీ 5 పోస్ట్ ఉంటే 2 ఉమెన్కి. సో ఇక్కడ కొంచెం చిత్తూరులో ఓకే, ఎస్టీకి రీజనబుల్గా స్కోర్ రావడం జరిగింది. 50 బిలో 60కి జనరల్లో కట్ ఆఫ్ అవ్వడం అంటే మంచి స్కోర్ అని చెప్పచ్చు. అండ్ దెన్ ఆఫ్టర్ ఉమెన్కి సో 56, ఇది ఏ విధంగా కన్సిడర్ చేశారో తెలియదు, మేల్ అని చూసినా కూడా 56కి రావడం జరిగింది. మరి ఎవరు రాయలేదో మరి ఎలాగో తెలియదు, జనరల్గా అయితే అలా కన్సిడర్ చేయకూడదు. 56 ఉమెన్కి అయినప్పుడు లీస్ట్ మార్క్స్ ఇది ఖచ్చితంగా ఫీమేల్ కావాలి. బట్ ఐ డోంట్ నో హై ఇద్దరికి ఆల్రెడీ ఎలా ఇచ్చేసామని చెప్పేసి ఇది కన్సిడర్ చేశారో చూడాలి. సో థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ కట్ ఆఫ్స్లో నెక్స్ట్ వీడియో చూద్దాము. సో మనకి ఈ వీడియో ఒక అవగాహన కోసమేనండి. సో మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియో కోసం లైక్ కొట్టండి. సో మీకు ఏ డిస్ట్రిక్ట్స్ కట్ ఆఫ్స్ కావాలో ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.